హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సెకండ్ సెషన్ 2026 సంబంధించినటువంటి సెకండ్ సెషన్ అంటే ఏప్రిల్లో 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 9th వరకు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నా. స్టూడెంట్స్ తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి. మిగతా స్టూడెంట్స్ కూడా చాలా మంది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. మీరు దానిలో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా అప్డేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, జనవరిలో చాలా మంది స్టూడెంట్స్ రాశారు. ఇంకా రెస్పాన్స్ షీట్స్ కానీ మనకి ఇంకా ఈ వీడియో చేసే టైంకి అయితే రెస్పాన్స్ షీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ క్వశ్చన్ పేపర్స్ విత్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ రాలేదు. కాబట్టి అది వచ్చినప్పుడు మీకు ఇంటిమేట్ కూడా చేస్తాను. సో అయితే ఏప్రిల్ సెషన్కి ఎవరు అప్లై చేయాలంటే, ఆల్రెడీ జేఈ మెయిన్ జనవరిలో అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదా జనవరిలో రాయకుండా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా జనవరిలో అప్లై చేసి ఆబ్సెంట్ అయిన వాళ్ళు అనుకుని రకరకాల కారణాల చేత వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేయొచ్చు. ఎవరు ఎలా అప్లై చేయాలి, ఇందులో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా 2 అప్లికేషన్స్ పెట్టడానికైతే అవకాశం లేదు. అంటే జనవరిలో అప్లై చేసిన వాళ్ళు జస్ట్ మీరు JEE-main.NTA.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మళ్ళీ మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంటుంది. అందులో మీరు అప్లికేషన్ నెంబరు, మీ పాస్వర్డ్, క్యాప్చా కొడితే మీరు డైరెక్ట్గా ఫీజు పేమెంట్ బీఆర్కు బీ ప్లానింగ్ కూడా రాస్తారేమో తెలియచేస్తే డైరెక్ట్గా డబ్బులు కట్టేసి సెకండ్ సెషన్ డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. ఇంకా ఎక్కువ ప్రొసీజర్ అనేది ఏముండదు. ఎవరైతే జనవరి సెషన్లో అప్లై చేయలేదో వాళ్ళకి మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆల్రెడీ అప్లై చేసి ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, అప్లై చేసి ఆబ్సెంట్ అయినా సరే ఎటువంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఏముండవు. అదేంటో మీకు నేను చెప్తాను చూడండి ఒకసారి. సో ఇది నోటిఫికేషన్ ఇవాళే రిలీజ్ అయింది ఫిబ్రవరి 1న. ఎప్పటి వరకు టైం ఉందంటే ఫిబ్రవరి 25th వరకు, ఫిబ్రవరి 25th నైట్ 11:50 వరకు టైం ఉంది. సో జనవరి రిజల్ట్ చూసి అప్లై చేయమంటారా, రిజల్ట్ రాకముందే అప్లై చేయమంటారంటే నా సలహా అయితే 2 ఎగ్జామ్స్ రాయండి. రెండిట్లోనూ ఎక్కడ మీకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో దాన్ని బేస్ చేసుకునే ర్యాంక్ ఇస్తారు. కాబట్టి జనవరిలో ఎంత వచ్చినా 99.99 వచ్చినా సరే ఇక్కడ ఏప్రిల్లో 99.9999 కూడా రావచ్చు కదా, అవకాశం ఉండొచ్చు, చెప్పలేం మనం. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే ఏప్రిల్లో 9th లోపల ఎగ్జామ్స్ అయిపోతాయి. మనకి మే 17th or 18th అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి థియరీ మొత్తం రివిజన్ అయినట్టు ఉంటుంది, ఒక మోడల్ ఎగ్జామ్ రాసినట్టుగా కూడా ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా ఏప్రిల్ సెషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇవాళ ఫిబ్రవరి 1st నుంచి ఫిబ్రవరి 25th నైట్ 11:50 వరకు అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది. ఎవరెవరికి ఏంటి అంటే, ఆల్రెడీ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు జస్ట్ మీ కోర్స్ అంటే బీ ప్లానింగ్ కానీ బీఆర్ కానీ ఏమైనా ఎక్స్ట్రా రాయదలుచుకున్నారా లేదో, అలాగే ఎగ్జామ్ సిటీస్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఇది అందరికి కామనే. ఇంకా ఫీ పేమెంట్ ఈ 4 చేసేస్తే చాలు. లేదు కొత్తగా అప్లై చేసేవాళ్ళు అంటే జనవరిలో అప్లై చేయకుండా ఏప్రిల్లోనే అప్లై చేస్తున్న వాళ్ళు మాత్రం మొత్తం ప్రొసీజర్ అంతా ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో వీడియో ఉంటుంది, చూసుకోండి. సో ఎవరు మాత్రం 2 అప్లికేషన్స్ పెట్టకూడదు. జనవరిలో ఒక అప్లికేషన్ మళ్ళీ మొత్తం డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తారంటే మీకు మొదటికే మోసం వస్తుంది. 2 పేపర్స్ని మీరు వాల్యూ చేయరు. అది నేను చెప్పిన మాట కాదు, వెరీ క్లియర్గా ఇందులో నోటిఫికేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎక్కడ అప్లై చేయాలంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే JEE-main.NTA.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ JEE Main 2026 సెషన్ 2 ఈజ్ లైవ్ అని కనపడుతుంది. ఇది క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ వస్తుంది మీకు. ఈ రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ మీరు జనవరిలో అప్లై చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. ఇక్కడ నొక్కితే మీరు అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీ పాస్వర్డ్, మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినా డౌట్ ఏం లేదు, మీరు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీ క్యాప్చా, ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చా లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా జస్ట్ ఏమేం పేపర్లు రాయబోతున్నారు, ఫీజు కట్టడం, ఏమైనా ఎగ్జామ్ సిటీ సెంటర్స్ మార్చుకుంటే సరిపోతుంది. సో దాంతో అప్లికేషన్ ప్రాసెస్ అనేది వెరీ సింపుల్గా ఫినిష్ అయిపోతుంది. రిజల్ట్ వచ్చి చూసేంత వరకు మీరు ఆగాల్సిన పని ఏమీ లేదు. దీనికి అప్లై చేయండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండిట్లోనూ వచ్చిన బెటర్ పర్సెంటేజ్ తీసుకొని ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫిబ్రవరి 25th వరకు టైం అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. వీలైనంత తొందరలోనే అప్లై చేసుకోండి, ఎందుకంటే పెద్ద ప్రాసెస్ కూడా కాదు కాబట్టి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. బోర్డ్ ఎగ్జామ్స్కి సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, అర్థం చేసుకుని చదవండి. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదివితే ఆబ్జెక్టివ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఏప్రిల్ సెషన్లో కాస్త ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.